గుడిగంటల సీరియల్ బాగుంది. ఆ అబ్బాయి కామెడీకి వాళ్ళ అమ్మని పేర్లు పెట్టేదానికి ఆ పేర్లు భలే ఉండేవి, చెప్పేదానికి కదా చాలదు. కానీ సీరియల్ అందరూ బాగా చేసినారు. కానీ కుటుంబం కథ అది ఇంకా చూడాలనిపిస్తుంది. మిగతావన్నీ కూడా కుటుంబాల కథలే, కానీ వాటిల్లో ఒక్కొక్కరికి ఇద్దరు ఆడవాళ్ళని దాని ముగ్గురు నేను తీసుకొని పోవాలన్న లెక్కలో చేస్తున్నారు. అవి చూసి చాలామంది బాగుపడటంలే, అవి చూసి మనం కూడా అట్లా చేద్దాం అన్న లెక్కలో చేస్తున్నారు చాలామంది ఆడవాళ్ళు. అట్లా కాకుండా కుటుంబాలలో ఒక తల్లిదండ్రులని బిడ్డలు అనాథాశ్రమాలలో చేరుస్తుండ్రు, దాని నుంచి ఇంట్లో పెట్టి హింస పెడుతుండ్రు. కానీ అట్లా చేసే వాళ్ళకి అందరికీ మంచిగా మారేటట్టుగా వాళ్ళకి కొన్ని మంచి మాటలు రాసి ఈ విధంగా కలిసిపోయేటట్టుగా అవి అయితే నేర్చుకునే కల కొంతమంది కాకుండా కొంతమంది అయినా బాగుంటారని ఆశిస్తున్నా నేను. రాధాకృష్ణ సీరియల్ మన కథలు, దేవుడి కథలు ఎంత బాగున్నాయి అంటే ఆ సినిమాలు వచ్చి మంచి మంచి ముఖ్యమైన సీన్లు తీసిర్రు. కానీ ఫస్ట్ నుంచి దాంట్లో బాగా మన దేవుళ్ళు ఎవరో ఏంది మంచి చెడ్డ అని బాగా కొంచెం అర్థమైంది. ఇప్పుడు ఈ రాధాకృష్ణ సీరియల్లో అంత వైనంగా చూపిస్తారు. ఎన్ని అవతారాలు ఎత్తింది, ఏమేమి చేసింది అన్నీ చూపిస్తారు. బాగుంది అది కూడా. అట్టనే మనోళ్ళు కూడా, తెలుగు వాళ్ళు కూడా చేయాలని నేను ఆశిస్తున్నాను. కానీ నేను ఏదో నాకు తెలిసిన వరకు చెప్తున్నాను. ముఖ్యంగా ఈ సంసారం కథలు బాగా తీసి విడిపోయిన వాళ్ళు కలుసుకునే మార్గం చేసేటట్టుగా ఆలోచించి కథలు రాయండి. నిపుణం ఉంటుంది. ఆడవాళ్ళని ఎలా చేసేస్తున్నారు, మరీ అద్మానంగా అయిపోతుంది కొన్ని సీరియళ్ళు. ఫస్ట్ ఏమో బాగుంటుంది, సాయంత్రానికి వచ్చే కోపం వస్తుంది. అయ్యా మంచి సీరియల్ తీయండి అయ్యా, నేను ఏదన్నా తప్పుగా కానీ మాట్లాడుంటే క్షమించండి అయ్యా, అది నేను కోరుకునేది. సీరియల్ అంటే ప్రతి ఒక్కరు ఎన్ని బాధలున్నా కానీ ఇంట్లో ఎన్ని కష్టాలని మర్చిపోయేదానికి ఎదురు కూర్చొని చూస్తాము, చేస్తాము. కానీ మరి అంత ఓవర్గా పెట్టద్దు. ఎప్పుడు ఒకరి ముగ్గురు నాకు కావాలని అంటుంటారు. అయ్యా అది ఏందయ్యా, అది మరి నాకు అది బాగలే. ఏదో కనసాయిగా ఆడాడ కుర్ర పెడతారు, అది ఒక లెక్క. 24 గంటలు ఆ ముగ్గురిని తీసుకుపోయి ఏం పెట్టుకొని అంతా దాంతోనే పోతుంది సినిమాలు. ఏందయ్యేది సీరియల్ అది. ముఖ్యంగా నేను కోరుకునేది ఏంది, తల్లిదండ్రుని బాగా చూసుకోవాలి, అన్నల తమ్ముళ్ళు బాగుండాలి, అందరూ విడిపోయిన వాళ్ళు బాగా మళ్ళీ ఒక తాటి మీదకి రావాలి. ఎవడు కాపురం చేసుకునే లక్షణంగా అందరూ పలుకునే వ్యవహారంలో ఉండేటట్టుగా సీరియల్ తీయండి అయ్యా. సీరియల్ చూసి సినిమాలు చూసి మంచి నేర్చుకోవటం లేదయ్యా, అందరూ చెడ్డ నేర్చుకుంటారు. ఒకవేళ ఎవరైనా మంచి బుద్ధి ఉన్న వాళ్ళు ఇవన్నీ చూసి కొంచెం నేర్చుకుంటారని, చెడులు ఎట్ట చెడిపోతారులే, కొంచెమన్నా మారుతారు కొంతవరకైనా నేను కోరుకుంటున్నాను అయ్యా. తప్పుంటే క్షమించండి.